జనాలు ఏమనుకుంటారో అన్నది వదిలేసాం. సిగ్గు, శరము, నీతి, నియమము, నైతికత, అనైతికత ఇవన్నీ వదిలేసాం. వార్తల ద్వారా మేము ఏం మాట్లాడితే అదే నిజమని నమ్ముతారనేటటువంటి ఒక అపరిపక్వ ధోరణి అనే కంటే కూడా అహంకారపూరిత ధోరణి వైపుకి వెళ్ళిపోయాం. విజయ పతాక అనేది ఎప్పుడు వేస్తారు? విజయ పతాకం అంటే ఏంటి? ఎన్నికలు ఇదివరకటి రోజుల్లో అయితే ఒక రాజు మీదకి వెళ్ళి గెలిచి ఆ దేశాన్ని ఆక్రమించుకుని వాళ్ళ జెండా ఎగరేసినప్పుడు, దాన్ని యుద్ధంలో గెలిచినప్పుడు విజయ పతాకం అంటారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినప్పుడు దాన్ని విజయ పతాక అంటారు. అలా కాకుండా ఒక పార్టీ తరపున గెలిచినటువంటి వాళ్ళని మన పార్టీలో చేర్చుకుని దాని ద్వారా ఏదైతే అసమ్మతులు అనేటటువంటి దాంతో మేయర్లను దించినో చైర్పర్సన్లను దించుతేనో ఆ సందర్భంగా పదవులు సంపాదిస్తే దాన్ని విజయ పతాక అంటారా? విజయ పతాక అనే అర్థమే తీసేసాం. ఇదివరకు కాకినాడ దాంట్లో అనైతికం అని రాసాం, ఇప్పుడు దీంట్లో నైతికం, ఇదేదో గొప్ప సాధించామని రాస్తున్నాం. అంటే జర్నలిజంలో విలువలు చచ్చిపోయి, నిజ జీవితంలో విలువలు చచ్చిపోయి, రాజకీయాల్లో చచ్చిపోయిన విలువల్ని గొప్పగా సుగంధంగా ప్రజలకు చూపించగలిగేటటువంటి ఒక నికృష్టమైనటువంటి వ్యవస్థ వైపుకి మనల్ని తీసుకువెళ్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మీడియా.